అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో స్టూడియోలో సురేష్ మాధవపెద్ది గారు ఉన్నారు. అసలు ఈ పేరు నేను పలకడానికే చాలా ధన్యుడిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 50 ఏళ్ల సినీ సంగీత ప్రస్తావన సాగుతుంది. చాలా పెద్ద పెద్ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ తో, పాటలు పాడే గాయకులతో, ఎంతో మందితో సార్ పనిచేశారు. సో సార్ మనతో ఇవాళ స్టూడియోలో ఉన్నారు. చాలా ఇంటర్వ్యూలో మీరు కూడా చూసే ఉంటారు. బట్ ఈ రోజు కొత్తగా మళ్ళీ మీకోసం మన ఛానల్ కి తీసుకొచ్చాం. సో సార్తో మనం మాట్లాడి సార్ ప్రయాణం ఎలా కొనసాగింది, ఇప్పుడున్న మ్యూజిక్ ఇండస్ట్రీ అండ్ అప్పుడున్న మ్యూజిక్ ఇండస్ట్రీకి తేడాలు ఏమిటి, అండ్ సార్ కి సంబంధించి జ్ఞాపకాలు అండ్ కొన్ని విషాద గాథలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్ని మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. ముందుగా ఎలా ఉన్నారు సార్? ఫైన్, వెరీ ఫైన్. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 50 ఏళ్ళు దాటినాయి ఆల్రెడీ. అవును సార్, ఇప్పుడు బాలు గారు కాలం చేసిన తర్వాత అసలు చాలా మంది సినీ గాయకులే కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, చాలా అది విషాదంగా మిగిలిపోయింది సార్. బాలు గారితో మీ ప్రయాణం ఎలా ఉండేది సార్? బాలు గారితో ప్రయాణం మోర్ దాన్ 50 years. బా సార్, నా ఫస్ట్ పాట నేను మ్యూజిషియన్ గా ఆయనే మొదటి పాట పాడింది. ఓ సూపర్. నేను వర్క్ చేసిన ప్రతి సినిమాలో 95% ఆయనే పాడేవారు బాలు గారు ఆల్ లాంగ్వేజ్ లో. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చిన తర్వాత ఆయన అన్ని సినిమాలకు నేనే కీబోర్డ్ ప్లేయర్. ఈ ఫారెన్ ట్రిప్స్ అన్ని మేము కలిసే వెళ్ళేవాళ్ళం 79 నుంచి ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్. సో ఆయనతో చాలా ప్రయాణం, మాకు బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. సో అందులో మా బాబాయ్తో పాడాడు ఆయన, మాధవ సత్యం గారితో. అలాగే మా అన్నయ్యతో చాలా పాటలు పాడాను. జస్ట్ మనం పాట లైన్స్ వెళ్ళేది లేకపోతే ఏదైనా రాసి ఇచ్చిందంటే మ్యూజిక్ కొట్టి పాట పాడి మనకి ఇస్తుంది. సో ఇలాంటి సమయంలో ఇప్పుడున్న సంగీత దర్శకులు అవ్వచ్చు, లేకపోతే పాటలు పాడేవాళ్ళు ఏమైనా కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్? అలా ఏం ఉండదు. ఎంతవరకు అంతవరకు. ఇప్పుడు మాకు ఫీడింగ్ అంటాం, అంటే దట్ ఈస్ ప్రోగ్రామింగ్. అవును, దాన్ని తీసుకొచ్చిందే ఏఆర్ రెహమాన్. అతని దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అలా అతను చూసి ఇప్పుడు చాలా మంది ప్రోగ్రామింగ్ చేస్తారు. సో ఆ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ట్రంపెట్స్ లాంటి సౌండ్స్, వైలెన్స్ లాంటి సౌండ్స్, ఈవెన్ తబలా అన్ని ఉంటున్నాయి దాంట్లో. ఆల్మోస్ట్ న్యాచురల్ గా ఉంటున్నాయి. అది ఒక రకంగా ఏఐ కింద లెక్కే. సో అక్కడి నుంచి ఇప్పుడు ఏంటి లేటెస్ట్ అంటే వాయిస్. ఇప్పుడు బాలు గారి వాయిసే కావాలి, వేరే ఎవరన్నా పాడితే అది దాంట్లో చేస్తే బాలు గారి వాయిస్ లానే ఉంటుంది. సో ఇవన్నీ ఉంటుంది కానీ బట్ అందరికి తెలుసు కదా బాలు గారు లేరని తెలుసు. బట్ చాలా వరకు ఏదైనా ఒరిజినల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు అంతవరకే కానీ అది మనకి దాని వల్ల గాయకులు రాకపోవడం అలా ఏం ఉండదు నాకు తెలిసి. అలా అయితే మొత్తం అంతా రోబోస్ అయిపోవాలి. అవును సార్, రోబోస్ మ్యూజిక్ డైరెక్ట్ చేయడం, రోబోస్ యాక్ట్ చేయడం అలా ఉండదు కదా. అవును సార్, ఎందుకంటే మనది పెద్ద కంట్రీ, అవును అవును, పాపులేషన్ ఎక్కువ కాబట్టి మనకి మ్యాన్ మేడే ఎక్కువ. అందుకని మనకి అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు యూటిలైజ్ చేస్తాం. కానీ ఇప్పటికి కూడా ఇళయరాజా గారు కానీ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇవన్నీ కీబోర్డ్స్ ఇవన్నీ వచ్చినా కూడా ఈవెన్ ప్రోగ్రామ్స్ లో కూడా 50-60 పీస్ ఆర్కెస్ట్రా వర్క్ చేస్తున్నారు సార్. సో ఆ ఒరిజినాలిటీ. అవును సార్. సార్, ఇప్పుడు మీరు సినీ ప్రస్తావన ఊహించుకున్నారా లేకపోతే ఇంకా దేనికైనా సంగీతం చేస్తున్నారా సార్ పాటల సినిమాలకు? నేను ఎప్పుడు బిజీగానే ఉంటాను. నాకు వాళ్ళు చాలా కంట్రీస్ కి పూర్వం ఆల్బమ్స్ చేసేవాడిని. ఇప్పుడు ఏంటి ఒక్కొక్క పాటకి అడుగుతుంటారు రకరకాల కాన్సెప్ట్స్ మీద, దానికి చేస్తుంటాను. తర్వాత ఆంధ్ర బ్యాంక్ కి 2 years బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను నేను. సో ఇలా రకరకాల నా జర్నీ రకరకాలుగా ఉంటుంది. అంతేగాని ఓన్లీ ఫిల్మ్స్ వర్క్ అని నాకు అలా ఉండదు సార్. సో అన్ని రకరకాలుగా నా వర్క్ జరుగుతుంటాయి. సో ఐఎమ్ క్వైట్ బిజీ. సార్, మీరు బ్యాంక్ లో పనిచేస్తున్న ఆ టైంలోనే అదే బ్యాంక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వెళ్ళారు సార్. అవును. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవును సార్, ఆల్మోస్ట్ 2 years ఆంధ్ర బ్యాంక్ లో నన్ను బ్రాండ్ అంబాసిడర్ ఉండమని అడిగితే చేశాను. అప్పుడు మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా, మ్యూజిక్ షోస్ అవన్నీ ఆంధ్ర బ్యాంక్ తరఫున చేయటం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది ఒక మర్యాద కదా. అవునవును సార్. ఇప్పుడు సంగీత దర్శకులు అండ్ గాయకులు వీళ్ళ ఇద్దరిట్లో ఎక్కువ డబ్బులు ఎవరు ఇన్కమ్ జనరేట్ చేస్తారు సార్? అలా వాళ్ళ పాపులారిటీని బట్టి ఎవరైనా అంతే. హీరో అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, మ్యూజిషియన్స్ అయినా ఎవరైనా అంతే సార్. వాళ్ళ బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రయారిటీని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి దే డిమాండ్ దే కెన్ ఎర్న్ మోర్. ఎర్న్ చేయడం గొప్ప విషయం కాదు, దాన్ని సరైనగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వాళ్ళు ఇప్పుడు తరం చాలా మంది చేస్తున్నారు. సో ఈవెన్ మా మ్యూజిషియన్స్ లో కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న కొంతమంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మీకు ఈ అబ్బాయి బాగా వాయిస్తున్నాడు అని అనిపించిన వాళ్ళు ఎవరున్నారు సార్? మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు అందరూ ఇష్టమే. అందరికి నేనంటే చాలా ఇష్టం. మీరంటే తమన్ వాళ్ళ నాన్నగారు నా పర్మనెంట్ నా పిఏ ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ కింద పెట్టుకున్నాను. 7 to 8 years. నాకు మంచి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ శివకుమార్, వెరీ నైస్ జెంటిల్మన్. అతని వైఫ్ సావిత్రి మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్యామిలీ. తమన్ అసలు పేరు సాయిని మేమే ఆల్మోస్ట్ ఎత్తుని పెంచినట్టు మా పిల్లలకన్నా చిన్నవాడు. అలాగే
ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ కీరవాణి ఫ్రమ్ హిస్ బిగినింగ్ స్టేజ్ నాకు తెలుసు, చక్రవర్తి గారి రెస్టారెంట్ గా ఉన్నప్పటి నుంచి. అలాగే అందరు ఐ లైక్, అంటే ఒకటేంటంటే ఐ లవ్ ఎవ్రీబడి. అంతే సార్. సో అందుకని నాకు అందరూ మంచి ఫ్రెండ్సే. వందే మాత్రం శ్రీనివాస్, రాజ్కోటి, ఒకళ్ళేంటి ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఉన్న చాలా మంది నాకు తెలుసు. అండ్ ఐఎమ్ నోటీసింగ్ దేర్ వర్క్స్. అవును సార్, అవును సార్.